నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారతీ నారి నుండి నారాయణి వరకు కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము. మహిళా సాధికారతతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. దేశ రాజధాని ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి. దేశ రాజధానిలో మౌలిక సదుపాయాలు బలోపేతమవుతున్నాయన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా చర్యలు చేపట్టామన్న చంద్రబాబు నాయుడు. ఇక వివరాలు. వికసిత్ భారత్ సాకారంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మహిళల సశక్తీకరణ, స్వావలంబనకు సంకల్పమే ముఖ్యమని చెప్పారు. మహిళల స్వావలంబన కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ శక్తి పేరుతో తీసుకొచ్చిన కార్యక్రమం ఎంతో అభినందనీయమని రాష్ట్రపతి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ విద్య, సాంకేతికత, ఐటీ, న్యాయ, రక్షణ, ఆర్థిక రంగాలు సహా అనేక రంగాల్లో మహిళలు అగ్రపథంలో దూసుకుపోతున్నారని తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కుటుంబాన్ని తీర్చిదిద్దడమే కాకుండా దేశ పురోగతిలను మహిళలు నేడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలు అనే నానుణ్ణి తమ కృషి పట్టుదలతో తుడిచిపెట్టివేసిన మహిళలు అంతరిక్షం నుండి ఆయుధ రంగం వరకు, వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు సత్తా చాటుతున్నారు. మరోవైపు మహిళల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. కాగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని హక్కులు, న్యాయం, మహిళలు, బాలికల కోసం ముందడుగు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. లింగ సమానత్వాన్ని సాధించేందుకు, మహిళలను ఆర్థిక, సామాజిక పురోగతి దిశగా నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడాలన్న స్ఫూర్తిని చాటుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు దేశంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సాకారంలో మహిళల పాత్రను కొనియాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మన సమాజానికి, దేశానికి మహిళలు పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విద్య, సైన్స్, క్రీడలు, కళలు, రక్షణ వంటి వివిధ రంగాల్లో వారు ప్రతిభను, కృషిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. విద్యావంతులు, స్వావలంబన, సాధికారత సాధించిన మహిళలు సంపన్నమైన ప్రగతిశీల దేశానికి బలంగా దోహదపడగలరని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం మహిళలు తీర్చిదిద్దుతున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన దేశంలో మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామ సమయం నుంచి ఆధునిక భారతదేశ పురోగతి వరకు మహిళల పాత్ర ఎనలేనిదని తెలిపారు. నారీ శక్తికి నా అభినందనలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రంగంలోని మహిళలు దృఢ సంకల్పం, సృజనాత్మకత, అసమానమైన ఉత్సాహంతో భారతదేశ పురోగతికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు సాధిస్తున్న విజయాలు దేశానికి ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. వికసిత్ భారత్ను నిర్మించాలనే మన సమిష్టి సంకల్పాన్ని నారీ శక్తి మరింత బలోపేతం చేస్తుందన్నారు. దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీల నుంచి అత్యున్నత రాజ్యాంగం పదవుల వరకు, విద్య నుంచి క్రీడలు, సైన్స్ వరకు, వ్యాపారం నుంచి పరిపాలన వరకు ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం, నాయకత్వం దేశాన్ని శక్తివంతం చేస్తుందన్నారు.
అంకిత భావం, దృఢ సంకల్పంతో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశానికి స్ఫూర్తినిచ్చే బలం, అంకిత భావం, సంకల్పం ఉన్న మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనికత, నాయకత్వంలో దేశంలో మహిళలు సాధికారతకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అనేక అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, స్వావలంబన రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని, కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాకారంలో ఇది భారీ ముందడుగుగా అభివర్ణించారు. సమాజ అభివృద్ధిలో స్త్రీ పురుషులిద్దరిది సమాన పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన భారతి నారీ నుండి నారాయణి వరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవ, ప్రతిభ, జాతీయవాదం, ధైర్య సాహసాలలో పురుషులతో సమానంగా స్త్రీలు రాణిస్తున్నారన్నారు. इनमें महिलाओं की संख्या 56%। पंचायती राज संस्थाओं में महिला जनप्रतिनिधियों की संख्या लगभग 46%। महिलाओं के राजनैतिक सशक्तिकरण को नई ऊंचाई देने वाले नारी शक्ति बंधन अधिनियम से महिलाओं के नेतृत्व द्वारा विकास की सोच को अभूतपूर्व शक्ति मिली है। आज हमारे देश वुमेन लेड डेवलपमेंट की सोच के साथ आगे बढ़ रही है। देश के विकास में महिलाओं की भागीदारी बढ़ाने के लिए 10 करोड़ महिलाओं को स्वयं सहायता समूह से जोड़ा जा चुका है। देश में लखपति दीदी की संख्या 2 करोड़ से ज्यादा हो चुकी है। कुल 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य निकट भविष्य में जो प्राप्त हो जाएगा। सितंबर 2025 में चलाए गए स्वस्थ नारी सशक्त परिवार अभियान के तहत लगभग 7 करोड़ महिलाओं के स्वास्थ्य की जांच की जा चुकी है। इस अभियान द्वारा महिलाओं का इलाज शीघ्रता से शुरू किया जा रहा है। इस प्रकार नारी केंद्रित योजनाएं हमारी बेटियां और बहनों के सबल प्रदान कर रही है। देवियों और स्वजनों, हमारी परंपरा के अनुसार शक्ति ही शिव का पूर्णता प्रदान करेगी। कहा जाता है प्रयास कर దేశంలో మహిళా సాధికారతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో కృషి చేస్తోంది. అనేక రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోంది. ఆర్థిక స్వేచ్ఛ, స్వయం సాధికారత సహా భద్రత వంటి కీలక రంగాల్లో మహిళలకు దన్నుగా నిలుస్తోంది. లఖ్పత్ దీదీ, నమో డ్రోన్ దీదీ, ప్రధానమంత్రి మాతృవందన యోజన, సుకన్య సమృద్ధి యోజన, వన్ స్టాప్ సెంటర్లు, సఖీ వంటి పథకాలు దేశవ్యాప్తంగా మహిళలకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆయా పథకాల ద్వారా సాధికారత పొందిన మహిళలు బలమైన కుటుంబాలు, సమాజాలతో పాటు బలమైన దేశాన్ని నిర్మించడంలో దోహదపడుతున్నారు. इस सदी में ग्लोबल ग्रोथ में एक बहुत बड़ा फैक्टर महिलाओं की भागीदारी का होने वाला है। बीते 10 सालों में 1 करोड़ बहनों को हम लखपति दीदी बना चुके हैं और अब मोदी ने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी है। नमो ड्रोन दीदी अभियान ने भी बहनों बेटियों की कमाई बढ़ाई है और ग्रामीण क्षेत्र में रोजगार के नए मौके भी बनाए हैं। इस स्कीम के तहत लाखों ग्रामीण बहनों को ड्रोन पायलट की ट्रेनिंग दी जा रही है। उपलब्ध जो रिपोर्ट्स हैं ये बताती हैं कि हमारी ये ड्रोन दीदी हमारी गांव की माताएं बहनें। ఇప్పుడు కాసేపు విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన 2 కొత్త కారిడార్లను కూడా ఆయన ప్రారంభించారు. తొలుత సరోజినీ నగర్లోని జీపీఆర్ఏ టైప్ 5 క్వార్టర్స్ను సందర్శించారు. లబ్ధిదారులైన మహిళలకు క్వార్టర్స్కు సంబంధించిన తాళం చెవులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కార్మికులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. అనంతరం బురాయి ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడుతూ 18,300 కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ రాజధానిలో మౌలిక సదుపాయాలు క్రమంగా బలోపేతం అవుతున్నాయని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు జీవన సౌలభ్యాన్ని పెంచుతాయన్నారు. मेट्रो के विस्तार से लेकर हजारों सरकारी कर्मचारियों के आवासों तक देश की राजधानी में सुविधाओं का लगातार मजबूत विस्तार हो रहा है, एक नई मजबूती दी जा रही है. दिल्ली के आप लोगों ने 1 साल पहले जिस नई उम्मीद और नए संकल्प के साथ यहां भाजपा की डबल इंजन सरकार बनाई थी, उसका परिणाम आज यहां विकास कार्यों में दिख रहा है. मैं दिल्ली के सभी नागरिकों को दिन रात परिश्रम करते, ये जरूरी है कि उन्हें रहने के लिए सुरक्षित, साफ सुथरे और सुविधाजनक आवास मिले, और इसलिए नई और आधुनिक इमारतें बनाई जा रही है. आज ऐसे हजारों नए फ्लैट लाभार्थियों को सौंपे गए हैं. मुझे विश्वास है कि नए आवास हमारे कर्मयोगियों और उनके परिवार के जीवन में नई खुशियां और नई उम्मीद लेकर आए. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి ఎంఎస్ఎంఈలు ఆవిష్కృతం కావాలని, అందులో 50% మంది మహిళలే ఉండే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 10,100 కోట్ల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళాభివృద్ధికి ఓ బ్లూ ప్రింట్కు రూపకల్పన చేశామని, వచ్చే ఏడాదికి 6 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. వీటికి వెళ్ళాలి, జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులుండే వాళ్ళు ఉండాలి, నేచర్ని కాపాడుకోవాలి, మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు పాల్గొని మహిళాభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కోడుమూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగగా స్థానిక శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి పాల్గొని స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో 33% రిజర్వేషన్ను ప్రభుత్వం కల్పించిందన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై ట్రాక్టర్లు, ఆటోలను
పంపిణీ చేశారు. రుణాల చెక్కులను అందించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక, రాజకీయ సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో కస్తూరిబా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలు బలంగా ఉంటేనే దేశం శక్తివంతంగా మారుతుందని వారు పేర్కొన్నారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరించాల్సిన అంశమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చెరుకూరి అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ ఇంకా కొన్ని చోట్ల మహిళలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వారందరూ విద్య, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన ద్వారా వాటిని అధిగమించాలని సూచించారు. సమాజ వికాసానికి, సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాలపై ఉందన్నారు. చిత్తూరులో నిర్వహించిన వేడుకల్లో రాయలసీమ ప్రాంతంలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువగా ఉన్నదని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య మెరుగ్గా ఉందని, అదే విధమైన మార్పు రాయలసీమ ప్రాంతంలో కూడా రావాలన్నారు. రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి డ్వాక్రా సంఘాల ద్వారా 38,000 కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు. కాకినాడలోని కులాయి చెరువు పార్క్ వద్ద మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సెర్ఫ్, మెప్మా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని తెలిపారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను మంత్రి సన్మానించారు. మహిళా సాధికారత సమాజానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మహిళా సాధికారత, వివిధ పథకాల అమల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పున్కర్ ప్రకటించారు. స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు 2,266 కోట్ల రుణాలు అందించామన్నారు. శ్రీనిధి ద్వారా 312 కోట్లు, ఉన్నతి పథకం కింద 7 కోట్లు అందించి ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు. లఖ్పత్ దీదీ పథకం కింద ఇప్పటికే 5,300 మందిని గుర్తించామన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొత్తబురుజు గ్రామంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ జరగనుంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఈరోజు శ్రీ సుయతీంద్ర తీర్థ మధ్వారాధనను పురస్కరించుకొని ఆయన మూల బృందావనానికి మహాపంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర స్వామీజీ రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం.
వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఒకప్పుడు మహిళలంటే వంటింటి కుందేళ్లు, కేవలం ఇంటికే పరిమితం అనే భావన ఉండేది. కానీ నేడు ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగుతోందా? ఒకవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు వెన్నాడుతున్న సామాజిక సమస్యలు, వీటన్నింటిని అధిగమిస్తూ వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి మహిళలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. సమాజం ఆధునీకరణ వైపు పయనిస్తోంది. అందుబాటులోకి వస్తున్న ఆదాయ, ఉపాధి మార్గాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. కొంతమంది వనితలు వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, తమను తాము మలుచుకుంటూ సమాజంలో తమ ఉనికిని చాటుతున్నారు. కార్పొరేట్ రంగం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి చోట మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా రంగంలో కూడా మహిళలు అధిక సంఖ్యలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాలో కొందరు మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉపాధి ఎంచుకొని ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూ కుటుంబాలకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. ఆటోలు నేర్పిస్తాము. మేము 3 మహిళలు ఉన్నాం. మేము మహిళలందరం కలిపి మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీరు కూడా ఇంకా బాగా ట్రైనింగ్ నేర్చుకొని మీ కాలు మీద మీరు బతకాలని, మీ సొంతంగా మీ సొంత ఖర్చులతో మీ పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోవాలని, అప్పులు లేకుండా మరీ వచ్చే ఉమెన్స్ డేకి అంతా మనం ఒక ఆసక్తిగా మనం ఒక నిర్ణయం తీసుకొని మంచి మహిళలుగా మనం ఉండాలని ఇప్పుడు మేము ఆటో తోలిన తర్వాత ధైర్యంగా గొప్పగా బతుకుతున్నాము. ఒకరి మీద కనీసం లాస్ట్ మా భర్త పైన కూడా మేము ఆధారపడేంత అవసరం నాకు లేకుండా పోయింది. లక్షణంగా 10 రూపాయలు సంపాదించుకుంటున్నాము. పిల్లలకు కూడా బాగా మంచిగా చూసుకుంటున్నాము. నేను చెప్పడం ఒకటే, భయపడి ఇంట్లో కూర్చోవడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ధైర్యం మనం కలిగినప్పుడే మనం సొంతంగా బతుకుతాం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో సవాళ్లను ఎదుర్కొని ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు తిరుపతికి చెందిన వాణి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలన్న లక్ష్యాల ముందు ఎంత కష్టాన్నైనా పట్టుదలతో ధైర్యంగా ఎదుర్కోవాలనిపిస్తుందని వాణి అంటున్నారు. మన మహిళలు, ప్రతి ఒక్క మహిళ కూడా సరే బయట పోయి కష్టపడాలంటే చాలా కష్టమైన విషయం. మనం కూడా ఆటో నేర్చుకుందాము అనే ఒక ఆలోచనతో నేను ఆటో నేర్చుకోబడింది. నేను కూడా నాతో కూడా 10 మంది నేర్పించే అవకాశం కూడా నాకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరు కలిసి మనం ఈ యొక్క ఆటో అనేది దాని ద్వారా నేర్చుకొని ఇంట్లో సమస్యలు కూడా మనం బయట ఆడని వెళ్ళినా కూడా ఒక 6,000 7,000 అటు ఇస్తారు. ఇది అలా కాదు. మన కష్టంతో ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుకునేదానికి నాకు ఒక అవకాశం ఇది. కొంతమంది నిలిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమే కూడా నేను తెలియజేయడం ఏమంటే, మనం కష్టపడేటప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పర్వాలేదు, ఒక మొగోడలా కష్టపడుతుంది అనే పేరు తెచ్చుకున్నాం. మాకు చాలా హ్యాపీ. ఏ ప్రాబ్లమ్స్ ఏం లేదు. మాకు ఉపయోగపడుతుంది. మా ఫ్యామిలీ మేము చూసుకునేలాగా, మేము నిలబడుకునేలాగా మాకు సపోర్ట్గా ఆటో ఉంది. చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో ధైర్యం, గుండె నిండా ఆత్మవిశ్వాసం, ఇది తిరుపతి మహిళా ఆటో డ్రైవర్ల సక్సెస్ మంత్రం. ఒక గృహిణిగా ఇంటిని చక్కదిద్దుతూనే డ్రైవర్లుగా సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు. కష్టానికి భయపడకుండా తమ కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఆటో డ్రైవర్ల వృత్తిని సవాలుగా స్వీకరించామంటున్నారు. చిన్న పిల్లలప్పటి నుంచి ఈ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టి ఆటో తోలాను. నాకైతే ఇప్పుడైతే నా పిల్లలు, నేను ఒక పాప 10th, బాబు 9th, కాన్వెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను. నేనైతే మా హస్బెండ్తో అయితే లేను, సపరేట్గానే మా పిల్లల్ని చూసుకుంటున్నాను. అంటే నా పిల్లల్ని హ్యాపీగా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆడవాళ్ళు కూడా మీరు ఆటో తోలి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఇప్పుడు పిల్లల్ని అయితే నేను బాగా చూసుకుంటున్నాను, మా ఫ్యామిలీని కూడా బాగున్నాము. అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవం. మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నానంటే ఈ ఆటో ఉన్న దానివల్ల మేము బాగా చూసుకోక ఏం ఇబ్బంది అయితే లేదు. ఈ మహిళా మూర్తులు నిజంగా అభినందనీయులు. తిరుపతిలో ఈ మహిళా ఆటో డ్రైవర్లు ఒక సురక్షిత బ్రాండ్గా మారిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ భయం ఉండదు, మితిమీరిన వేగం ఉండదు, మర్యాదపూర్వకమైన ప్రవర్తన వీరి ప్రత్యేకత. తిరుపతిలో సుమారు 200 మందికి పైగా మహిళలు ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇంట బయట బాధ్యత నిర్వహిస్తూ వారు ఎంచుకున్న రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే దిక్సూచిలా కూడా పలువురు మహిళలు నిలుస్తున్నారు. వందల ఏళ్లుగా అసమానతలు, లింగ వివక్షతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు.
స్వేచ్ఛ, సమాన అవకాశాలు, లింగభేదం లేకుండా వర్తింపజేయాలన్న విశాల భావాలు నేడు ఆవిష్కృతమవుతున్న సమాజానికి నిదర్శనాలు. మూఢాచారాలతో మగ్గుతున్న సమాజాన్ని నిలదీస్తూ, ప్రతికూల పరిస్థితులను ఎదిరిస్తూ మహిళలు అన్ని రంగాలలో తమ ఉనికిని చాటుతున్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్గా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి ప్రైవేట్ ప్లే స్కూల్ ప్రెసిడెంట్గా ఎదిగిన ఓ మహిళ ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అచ్యుత కన్య ఒక సామాన్య మహిళ. 18 సంవత్సరాల క్రితం ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కలిసి ఒక చిన్న ప్లే స్కూల్ను ప్రారంభించారు. చిన్నపిల్లలు పాఠాలు బట్టే విధానానికి స్వస్తి పలికి సులువుగా నేర్చుకునే విధానాన్ని అలవాటు చేశారు. బేసిక్ ఎడ్యుకేషన్ను బెస్ట్ ఎడ్యుకేషన్గా మార్చాలనే తలంపుతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తూ మంచి ఉపాధ్యాయురాలుగా పేరు పొందారు. తాను ఎదగటమే కాకుండా తన వంటి చదువుకున్న మహిళలకు సైతం ఉపాధి కల్పించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో పలు శాఖలను స్థాపించారు. నామమాత్రపు రుసుముతో ఏర్పాటు చేసిన ఈ శాఖల ద్వారా 80 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ మహిళా ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లే స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా నేను ఎలెక్ట్ అయ్యాను. నౌ యాజ్ అ ఎడ్యుకేటర్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న మోటోతో నేను స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. ఉమెన్గా నేను ఇంత అచీవ్ చేయడానికి కారణం నా మోరల్ సపోర్ట్ కానీ, ప్రతి స్టెప్లో కూడా, ప్రతి అడుగులో కూడా మా హస్బెండ్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇంతలా సక్సెస్ అవడానికి కారణం నేనుగా ఫాలో అయ్యే మెథడ్ 3D రూల్ అంటాం. నిన్నటికి ఇవాళకి మనం ఏం డెవలప్ అయ్యాము, సో డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీలో వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది వాళ్ళకి వరకు ఇన్స్పిరేషన్ అయితే నా పెయిన్సే నా ఇన్స్పిరేషన్ అని నేను ఫీల్ అవుతాను. యాజ్ అ టీచర్గా నా జర్నీ స్టార్ట్ అయింది. టీచర్గా చేస్తున్నప్పుడు బెస్ట్ టీచర్ అవార్డు రావడం, సమ్మర్ క్యాంప్స్ ఎందుకు కండక్ట్ చేయకూడదు అని చెప్పి నన్ను అలా నేను సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేశాను. ఆ సమ్మర్ క్యాంప్స్ త్రూ ప్లే స్కూల్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాలో ఉన్న చైల్డ్ని ఇప్పటికీ అలైవ్గా ఉండాలి అన్నదే నేను దాన్ని నమ్ముతూ నేను చిల్డ్రన్స్తో గడుపుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సమాజ నిర్మాణంలో మహిళా భాగస్వామ్యం కీలకం. ఆర్థిక స్వావలంబనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదుగుతూ మహోన్నత శక్తులుగా రూపొందుతున్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ దూరదర్శన్ కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమితోట విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై ప్రభావం పడుతున్నప్పటికీ మన దేశంలో ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇంధన కొరత నెలకొందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో తగినంత చమురు నిల్వలు ఉన్నాయని, స్థిరమైన ముడి చమురు దిగుమతులు కూడా కొనసాగుతున్నాయని తెలిపింది. ఇది దేశ ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా చేస్తోందని పేర్కొంది. చమురు దిగుమతుల్లో దాదాపు 60% ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. కేవలం 40% చమురు దిగుమతులు మాత్రమే హార్మోజ్ జలసంధిపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. Supply chain continues to run smoothly. Fact number 3. And the Strait of Hormuz, which is widely being discussed. India's dependence on it is only about 40%, which means no worries about fuel supply. Don't feel panic, don't get stressed.
Spread correct information. Spread awareness. India's energy supply remains stable. The facts are clear. The situation is under control. So the next time you hear rumors, don't believe them blindly. Be informed. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారతీ నారి నుండి నారాయణి వరకు కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము. మహిళా సాధికారతతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. దేశ రాజధాని ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి. దేశ రాజధానిలో మౌలిక సదుపాయాలు బలోపేతమవుతున్నాయన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా చర్యలు చేపట్టామన్న చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.